అజ్మాన్ బస్సుల్లో కొత్త పేమెంట్ రూల్ సెప్టెంబర్ 17, 2026 నుంచి అజ్మాన్ నుంచి షార్జా, దుబాయ్, ఉమల్ ఖైన్ వెళ్లే కొన్ని బస్సు రూట్లలో టికెట్ తీసుకునేటప్పుడు క్యాష్‌ని తీసుకోరు. అంటే ఇకపై మనం ఈ రూట్స్‌లో వెళ్ళాలి అనుకుంటే బ్యాంక్ కార్డ్ లేదా మాస్టర్ మనీ కార్డ్‌ని వీటితోనే మనం బస్ టికెట్ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అసలు ఈ మాస్టర్ మనీ కార్డ్ అంటే ఏంటి అంటే అసలు ఈ అజ్మాన్‌లో బస్సులో ప్రయాణించడానికి ఉపయోగించే అధికారిక ట్రాన్స్‌పోర్ట్ కార్డ్ అన్నమాట. దీనిని మనం ఫ్రీగా అయితే తీసుకోవచ్చు. ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ బ్రాంచెస్ లేదా అప్రూవ్డ్ సేల్స్ పాయింట్స్‌లో ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అన్నమాట ఫ్రీగా. ఇది తీసుకున్న తర్వాత ఈ కార్డ్‌లో మనం బ్యాలెన్స్‌ని టాప్ అప్ చేసుకోవాలి. క్యాష్ అనేది ఇక మీదటి నుంచి అలౌ చేయరు. అంతేకాకుండా అజ్మాన్ స్పీడ్ వెహికల్ టెస్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సెంటర్స్‌లో కూడా సెప్టెంబర్ 17 నుంచి క్యాష్ పేమెంట్‌ని ఆపేస్తున్నారు. అక్కడ నుంచి ఇక ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మెథడ్స్ మాత్రమే ఉపయోగిస్తారు. సో యూఏఈలో ఇదొక పెద్ద మార్పు అని అనుకోవచ్చు. ఇది కేవలం అజ్మాన్‌లోనే జరుగుతున్న మార్పు అయితే కాదు. యూఏఈ మొత్తంగా క్యాష్‌లెస్ పేమెంట్స్‌ని వీళ్ళు వేగంగా అయితే స్పీడప్ చేస్తున్నారనమాట. అలాగే దుబాయ్ పార్కింగ్‌లో కూడా 2026లో పార్కింగ్ మీటర్స్ వద్ద క్యాష్ పేమెంట్స్‌ని కొంచెం కొంచెంగా అంటే ఇప్పుడు దశల వారీగా అయితే ఆపేస్తున్నారనమాట. సో సింపుల్‌గా చెప్పాలనుకుంటే యూఏఈలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పార్కింగ్, గవర్నమెంట్ సర్వీసెస్ లాంటి రంగాల్లో క్యాష్ నుంచి కార్డ్ డిజిటల్ పేమెంట్స్ వైపు మార్పు వేగంగా జరుగుతుంది. సో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాష్‌ని ఆపేస్తున్నారు. కార్డ్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఎవరికైతే ఇంకా కార్డ్స్ లేవో మీరైతే త్వరగా కార్డ్స్ తీసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.